ఇప్పటికే మనం చూస్తున్నాం సీఎం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కలెక్టర్స్ కి మంత్రులకి అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ తుఫాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని దానిలో భాగంగానే హోంమంత్రి అనిత కూడా కలెక్టర్స్ తో మాట్లాడుతున్నారు. ఏ జిల్లాలకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. కాంతి, తుఫాన్ అనేది మనకు సాధారణంగా ఏదైతే విపత్తుల ద్వారానే వస్తూ ఉంటుంది, దాన్ని ఎవరు పసిగట్టలేరు, ఎంత నష్టం చేకూరుస్తుందో కూడా మనం చెప్పలేం. కానీ దాన్ని కూడా ముందుగానే పసిగట్టి ఏ జిల్లాల్లో ఎంత నష్టం జరుగుతుందో కూడా గమనించి అక్కడ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొండా తుఫాను రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు. 27, 28, 29 తేదీలలో తీర ప్రాంత ప్రజలు జిల్లాల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి తుఫానుకి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా మంత్రులతోటి అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ని నిర్వహించారు. ఇక తుఫాను నేపథ్యంలో మంత్రులంతా కూడా అలర్ట్ గా ఉండాలి, వారి శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తుఫాను ముప్పు నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టినటువంటి ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం మినిస్టర్ విపత్తు నివారణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే హై అలర్ట్ జారీ చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలాగా ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడంతో పాటుగా ఇరిగేషన్ అధికారులు కాలువలు వాగులకి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించడము, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడము, అలాగే అవసరమైనట్లయితే పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పునరావాస కేంద్రాల ఏర్పాటుకి స్కూల్స్ తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోవడము, రిలీఫ్ క్యాంపులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించడంతో పాటుగా త్రాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బలమైన గాలులు వీచే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో పట్టణాల్లో ప్రమాదకరంగా ఉన్నటువంటి హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో హోర్డింగ్స్ అన్నిటి తొలగించడంతో పాటు భారీగా వర్షము గాలులు వచ్చే నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఎవరు కూడా బయటకి వెళ్లొద్దు అని కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అలాగే సివిల్ సప్లైస్, మెడికల్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా సమన్వయంతో పనిచేసి ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ తుఫాను దానిని ఎదుర్కోవడానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ ఏదైతే తుఫాను నేపథ్యంలో ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా, అలాగే సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాటిని అందరినీ కూడా తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వాడుకోవడము, అలాగే జేసీబీలను, క్రేన్లను కూడా అందుబాటులోకి ఉంచడంతో పాటు రహదారులపైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలాగా వాహనాలను కూడా సిద్ధం చేసి పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. ఇక సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను కూడా సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక మోందా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ప్రతి శాఖకు, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో సీఎం ఆదేశాలతోటి పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తుఫానుకు సంబంధించి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.